హలో సార్ నన్నేనా? చూడండి మేడం. నేను ఉన్నాను సార్. ఓకే మేడం. మేడం ఇక్కడ నేను ఒక పెయింట్ అనుకుంటూ నేను చూడండి మేడం, నేను ఒక ప్లాన్ ఒకటి డ్రా చేస్తాను. ఇట్ ఈజ్ అ వన్. ఓకేనండి. ఇలా మనం ముందుగా మేడం ఇక్కడ చూడండి, మేడం వాల్ థిక్నెస్ ఎప్పుడు కూడా మనకి 9 ఇంచ్ అంటే దాని నెత్తి మీద ఆ 2 డాట్స్ అండి 9 ఇంచ్. ఓకే అండి. 9 ఇంచ్ ఉంటాయి, లేదు అనుకుంటే 6 ఇంచ్ ఉంటాయి, అంటే లేదు అనుకుంటే అండ్ 4.5 ఇంచ్ వాల్స్ ఉంటాయి మేడం. ఓకేనండి. వాల్ థిక్నెస్ అనగానే డిఫాల్ట్ గా 9 ఇంచ్ వాల్, 6 ఇంచ్ వాల్, 4.5 ఇంచ్ వాల్ అని అంటారు. అలాగే లేదు అనుకుంటే మనం అంగుళంలో చెప్పాను నేను. ఇప్పుడు వాల్ థిక్నెస్ అనేది జనరల్ గా ఎలా ఉంటాయంటే అండ్ 200 mm అని అండ్ 150 mm అని. ఓకేనండి. అలా ఉంటాయి. వాల్ థిక్నెస్, వాల్ యొక్క మందం, బ్రిక్ తో కట్టే వాల్ యొక్క మందం 9 అంగుళాలు కూడా, 6 అంగుళాలు కూడా అండ్ 4.5 అంగుళాలు కూడా అని అంటారు. ఓకేనండి. అంటే లేకపోయినా ఎంఎం లో చెప్పాలంటే వాల్ యొక్క థిక్నెస్ 200 mm, 150 mm అలా ఉంటాయి మేడం. కనిపిస్తుందండి స్క్రీన్? కనిపిస్తుంది. ఇప్పుడు 9 inches కి 200 ఒకటే క్యాన్వాస్ చేస్తే ఒకటేనా సార్? ఒకటే మేడం, ఒకటే. 9 ఇంచ్ అన్నా 200 mm అన్నా ఒకటే. హలో. ఇప్పుడు ఇది బ్రిక్ లో 2 రకాలు ఉంటాయి కదా సార్. ఒకటేమో మట్టితో చేసిన బ్రిక్ ఉంటది, తర్వాత దేనికని ఇదే సైజా? ఒక బ్రిక్ ని, ఒక ఇటుకుని అడ్డంగా తిప్పాడు మేడం, ఒక ఇటుకుని అడ్డంగా తిప్పాడు అనుకోండి 9 ఇంచ్ ఉంటుంది. నిలువుగా అంటే మామూలుగా ఇలా తిప్పాడు అనుకోండి 6 ఇంచ్ ఉంటుంది. హలో వింటున్నా సార్. మేడం ఇలా చూడండి. మేడం ఇది బ్రిక్. ఓకే. ఈ బ్రిక్ కి ఇదిగోండి మేడం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే హైట్ మనకు ఉందో, ఇది ఈ లెంత్ ఉందో, ఓకేనండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఏదైతే లెంత్ ఉందో ఆ లెంత్ ని ఇది 9 ఇంచ్ ఉంటుంది మేడం. ఓకే అండి, ఇది 9 ఇంచ్. అలాగే ఇక్కడ నుంచి మనకి ఇటువైపు మనం చూసుకున్నాం అనుకోండి, ఓకే మేడం, ఈ లెంత్ ఉంది అనుకోండి, అది 6 ఇంచ్ ఉంటుంది. హలో చూస్తున్నాను సార్. మేడం ఇది ఫ్లోర్ హైట్ 10 అడుగులు ఉంటుంది మేడం డిఫాల్ట్ గా.
ఓకేనండి. 9 కదా సార్ ఇప్పుడు పెడుతుంది, 9.5. అవును, 9 నుంచి 10 అడుగుల వరకు. ఓకే మేడం, 9 అడుగుల నుంచి 10 అడుగులు. కానీ డిఫాల్ట్ గా ఆర్కిటెక్ట్ ఇచ్చే లెక్క ప్రకారం ఏంటంటే మనకి కామన్ గా 10 feet ని అలా వాడతారు మేడం. కానీ ఏంటంటే ఇప్పుడు 9 feet, 9.5 feet అలా వేసేస్తున్నారు. ఓకే మేడం. దీస్ ఆర్ ది డిఫాల్ట్ వాల్ థిక్నెస్ 9 inch, 6 inch అండ్ 4.5 inch. వాల్ థిక్నెసెస్ mm లో చెప్పాలంటే 200 mm, 150 mm. ఫ్లోర్ థిక్నెస్, ఫ్లోర్ యొక్క హైట్ వచ్చేసి 9 feet నుంచి 10 feet వరకు ఉంటుంది. ఓకే మేడం, ఇలా. అండ్ నెక్స్ట్ ఈస్ మళ్ళీ ఇక్కడ చూడండి మేడం, డోర్ సైజెస్ గురించి చూద్దామండి. డోర్ సైజ్ అనేది ఎప్పుడు కూడా మనకి అంటే 3.2 feet అంటారు మేడం. అది 1 meter డోర్ అంటాం. ఏదండి విడ్త్ కింద 3.2 feet, 2.8 feet అండ్ నెక్స్ట్ వన్ ఈస్ 2 feet డోర్స్ అన్నీ ఉంటాయి మేడం. ఓకే అండి. ఇలా మనం ఏంటంటే డోర్ యొక్క సైజెస్, విడుతులు, అదేవిధంగా డోర్ హైట్ వచ్చేసి 7 అడుగులు ఉంటుంది మేడం. ఇవన్నీ డోర్ సైజెస్, ఈ బాగా మనం గుర్తు పెట్టుకోవాలి మేడం. అండ్ అదేవిధంగా విండో సైజెస్ వచ్చేసి ఓకే మేడం, విండో సైజ్ వచ్చేసి అది కూడా 1 meter వేస్తారు కొంతమంది, ఆర్ ఓకే అండి 4 అడుగులది వేస్తారు మేడం. ఇది విండో సైజ్. 1 meter విండో వేస్తారు, లేకపోతే 4 అడుగులు విండో లెంత్ పెడతారు. అండ్ నెక్స్ట్ విండో హైట్ వచ్చేసి మేడం 4 అడుగులు కిందకి దింపుతారు ఫ్రమ్ ది డోర్ హైట్ నుంచి. ఓకే అండి. దీస్ ఆర్ ది డోర్ సైజెస్, డోర్ హైట్ అండ్ విండో సైజెస్, విండో హైట్. మేడం ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఇది 9 inch. నాకు డౌట్, చెప్పండి. డోర్ల సైజ్ కంటే విండో సైజ్ పెద్దగున్నాయండి సార్. ఏ మేడం, ఈ డోర్లు అనేది ఇది మెయిన్ డోర్. డోర్లు చూడండి 3. ఇది డోర్ సైజ్. డోర్ కంటే విండో చూడు 3.2 into 4 ఇచ్చారు. కాదు మేడం, 3 అంటే డోర్ సైజ్ కంటే విండో సైజ్. ఇది వెడల్పు మేడం, వెడల్పు. విండో యొక్క వెడల్పు ఇది 1 meter విండో, వెడల్పు 1 meter. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా వెంటిలేషన్ కోసం 4 వేస్తారు, 4 అడుగులు, 1 meter కంటే కొద్దిగా ఎక్కువ. హైట్ మాత్రం 4 feet వేస్తారు పై నుంచి కిందకి. ఓకే అండి. డోర్ సైజెస్ అనేది మెయిన్ డోర్ అయితే 1 meter వేస్తాం మేడం. అండ్ లోపలికి వెళ్ళే వాళ్ళకి ఇంటీరియర్ డోర్స్ వచ్చేసి 2.8 feet. ఓకేనండి. అదే విధంగా టాయిలెట్ డోర్ వచ్చేసి 2 feet వేస్తాం మేడం. ఓకే. అండ్ డోర్ హైట్ ఏమో 7 feet వేస్తాం. ఓకేనండి. అండ్ అదే విధంగా ఇవన్నీ కూడా మనకు కామన్ మేడం. వాల్ యొక్క థిక్నెస్ ఎంత? జనరల్ గా 9 inch మనం వాడుతున్నాం కదండి వాల్. ఇదన్నీ కూడా 9 inch వాల్స్ అనేది ఈ రోజుల్లో అపార్ట్మెంట్ లో ఎవరు వాడడం లేదు మేడం. ఓకేనండి. అదే వాడితే కొంతమంది ఎక్స్టర్నల్ వాల్స్ వాడుతున్నారు, ఎక్స్టర్నల్ చుట్టూరు బిల్డింగ్ యొక్క ఎక్స్టర్నల్ వాల్స్. అండ్ లేదు విలేజెస్ లో మాత్రం 9 inch వాల్స్ కన్ఫర్మ్ గా వాడతారు మేడం. మన అపార్ట్మెంట్లు అన్ని కూడా 6 inch వాల్స్, అదేవిధంగా 4.5 inch వాల్స్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి మన అపార్ట్మెంట్ లో. స్పేస్ రిక్వైర్మెంట్ పరంగా వాటిని డిజైన్ చేస్తారు. ఓకే అండి. 6 inch అండ్ 4.5 inch వాల్స్. ఓకే. అండ్ హియర్ ఇది తీసుకుంటాం మేడం. అదేవిధంగా మనం ఇక్కడ స్టైర్ గురించి చూద్దాం. స్టైర్స్ ఇలా మన స్టైర్ తీసుకుంటే ఓకేనండి.
ఇక్కడ నుంచి మనకి ఇదిగోండి మేడం, ఇది వచ్చేసి 10 ఇంచ్ తీసుకుంటాం, ఒక అడుగు కంటే తక్కువ. ఇది వచ్చేసి మనం ఒక 6 ఇంచ్ నుంచి 7 ఇంచ్ వరకు తీసుకుంటాం మేడం. ఓకే అండి, ఇట్ ఈస్ ఎ స్టెయిర్. హలో సార్ మేడం, చూడండి డౌట్స్ ఏమైనా ఉన్నాయి వీటిలో? ఇప్పుడు ఇదేంటి 10 ఇంచెస్ ఏంటి సార్? ఇది మేడం ల్యాండ్, కాలు పెడతాం కదా, కాలు విట్టా? అవునండి, కాలు పెడతాం కదా అది. మరి 6 into 7 లోపల ఇంటర్నల్ వాల్స్ ఏంటి మేడం? 6 into 7 ఇంటర్నల్స్ వాల్స్, లోపల వాల్స్ మీరు చెప్పేది. 6 into 7 వాల్స్ కాదు మేడం, స్టెయిర్. ఇది మెట్లు, మెట్లు యొక్క రైజర్ ఉంటుంది కదా. ఓకే ఓకే, ఇది స్టెప్స్ గా మేడం. ఓకే, ఈ ఎత్తు 6 ఇంచ్ 6 అంగుళాలు. మనం అదే విధంగా స్లాబ్ థిక్నెస్ 5 ఇంచ్ ఉంటుంది. 5 ఇంచ్ ఉంటుంది. ఓకే మేడం, పారాపెట్ వాల్ వచ్చేసి 2.5 అడుగులు ఉంటుంది. ఓకే అండి, 2.5 ఫీట్ అలా ఉంటుంది, 2.5 అడుగు. ఓకే మేడం, ఇలా వాల్ థిక్నెస్ ఇవన్నీ కూడా మనకి గుర్తుంటాయి. ఇప్పుడు చూడండి మేడం, ఒకవేళ మన ప్లాన్ ఉంది డ్రా చేస్తాం, ఇంకే ఒక ప్లాన్ డ్రా చేసే ముందు అట్ సేమ్ టైం ఇక్కడ కొన్ని యూనిట్స్ గురించి చెప్తాను మేడం. యూనిట్స్ ఐడియా ఉందా మేడం మీకు? One feet is equal to 12 inch. ఓకే మేడం, ఇప్పుడు 3 feet is equal to 1 yard. ఓకే ఓకే, ఒక గజం 3 అడుగులు కలిపితే యూనిట్స్ ఆఫ్ ని క్లాస్ మిస్ అయినట్టు మేడం. యూనిట్స్ అప్పుడు క్లాస్ మిస్ అయ్యానేమో సార్, నేను అప్పుడు ఒక 2 రోజులు క్లాస్ మిస్ అయినట్టు ఒకరోజు. చెప్పండి సార్, నేను చూస్తాను మెటీరియల్. ఓకే మేడం, 1 feet is equal to 12 inch, 3 feet is equal to 1 yard. ఓకేనండి, అలాగా మనకి నియర్లీ 48 స్క్వేర్ యార్డ్స్ is equal to 1 centimeter. ఓకేనండి, 1 సెంట్. మళ్ళీ తెలుసు కదండి, 100 సెంట్ is equal to 1 acre. ఓకేనండి, ఇవన్నీ కూడా స్టాండర్డ్. మనం బిల్డింగ్ ప్లాన్స్ వెళ్ళే ముందు ఇవన్నీ కూడా మనకు తెలియాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ చూడండి మేడం, ఒక ప్లాన్, ఒక చిన్న రూమ్ గీస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఒక రూమ్ ఇలా డ్రా చేస్తున్నాను. ఇది ఒక రూమ్, దీనికి సంబంధించిన ఇలా నేను రూమ్ తీసుకున్నాను. మనకు ఈ లోపల కనపడే వైట్ అంతా కూడా, ఓకేనండి, ఈ వైట్ అంతా కూడా వాల్ యొక్క థిక్నెస్ అండి. ఈ వాల్ యొక్క థిక్నెస్ ఇదిగోండి. ఈ ఏరియాలో నేను ఒక డోర్ ని ప్లేస్ చేద్దాం అనుకున్నాను. ఆ డోర్ చూసారా సార్? ఏ టూల్ వాడారు ఇప్పుడు? ఎరైజర్ వాడారా? మీకు మామూలు క్లాస్ చెప్తున్నాను మేడం, అంతే. ఇది మీకు ఏం నేర్పట్లేదు. సరే సార్.
హలో మేడం. సార్ మేడం ఒక్కసారి నేను ఆన్లైన్ క్లాస్ వింటున్నా. మేడం మళ్ళీ మీకు కాల్ చేస్తాను. ఇక్కడ చూడండి మేడం, ఇలా ఈ ఏరియాలో నేను ఇక్కడ డోర్ లాగా ఇలా తీసుకున్నాను. అదే విండో అయితే మనం ఒక విండోని అలా రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకే అండి. జనరల్ గా మనం చెప్పేదంతా కూడా ఇన్సైడ్ యొక్క వాల్ ఈ మధ్య గ్యాప్ ఎంత అనేది మనం చెప్తామండి. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏరియా ఈ గ్యాప్ ఎంత అనేది మనం చెప్తా ఉంటాం మేడం మెయిన్ గా. హలో చెప్పండి సార్. ఈ లోపల ఏరియా గురించి మనం చెప్తాం మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా చూడండి, మన డ్రాయింగ్ నేను ఇక్కడ 10x12 రూమ్ చేద్దాం అనుకున్నాను. ఓకేనండి. ఎంతంటే మనం రూమ్ చేద్దాం అనుకుంటే 10x12. 10x12 రూమ్ చేద్దాం అనుకున్నాను. దానికోసం నేను ఇక్కడ ముందుగా ఆటోకాడ్కి వెళ్ళి కంట్రోల్ ఎన్ అని అన్నాడు. కంట్రోల్ ఎన్ ఏ క్యాట్ అండ్ ఎంటర్. F7 ఆన్ చేసుకొని UNITS యూనిట్స్ అనే కమాండ్ ఇచ్చుకున్నాను. ఓకే అండి. యూనిట్స్ అండ్ ఎంటర్ అనుకుంటే ఎందుకంటే ఇక్కడ మనకి డెసిమల్ ఉంటుందండి. అలా కాకుండా ఇక్కడ ఇంజనీరింగ్ లో పెట్టుకోండి. ఇంజనీరింగ్ లో పెట్టుకుంటే మనం ఇచ్చే అన్ని కూడా ఫీట్స్ అండ్ ఇంచెస్ లోనే ఇవ్వాలి. ఇంజనీరింగ్ లో పెట్టుకొని ఓకే. తర్వాత LIMMAX లిమిట్స్ అనుకొని ఇక్కడ లిమిట్స్ అనుకొని 50 ఫీట్ అంటే దాని నెత్తి మీద ఒక డాట్ కామా 50 ఫీట్ అని ఇచ్చుకున్నాను. డ్రాయింగ్ షీట్ ని 50 అడుగులు 50 అడుగులుగా మార్చుకున్నాను. ఎంటర్. జూమ్ అండ్ ఏ ఇస్ ఆల్. ఇప్పుడు చూడండి, కమాండ్ ఇన్ ఎక్సెల్ అనుకొని V is a వర్టికల్ లైన్ అనుకొని ఎక్సెల్ వర్టికల్ లైన్ అనుకొని ఇక్కడ తీసుకుని వెళ్ళి ఒక లైన్ ఇలా డ్రా చేస్తాం. తర్వాత O is a ఆఫ్సెట్ అనుకొని 9 ఇంచ్ తీసుకొని 9 ఇంచ్ అంటే 9 అంగుళాలు గోడ కాబట్టి ఇక్కడ నుంచి 9 ఇంచ్ ఇటువైపు పిక్ చేసుకున్నాను. ఇట్ ఈస్ 9 ఇంచ్. మళ్ళీ O is a ఆఫ్సెట్ అనుకొని 12 ఫీట్ కాబట్టి 12 అడుగులు కాబట్టి 12 అడుగులు తీసుకొని ఎంటర్ అని ఇక్కడ నుంచి 12 అడుగులు ఇలా ఇచ్చుకోండి. O is a ఆఫ్సెట్ అనుకొని మళ్ళీ 9 ఇంచ్ అయితే 9 ఇంచ్ అనుకొని 9 ఇంచ్ అంటే 2 డాట్స్ రావాలి. అండ్ ఓకే అని ఇక్కడ నుంచి 9 ఇంచ్ ఇలా తీసుకోండి. కమాండ్ ఇన్ ఎక్సెల్ అనుకొని H is a హారిజాంటల్ లైన్ అనుకొని ఒక చోట్ల నేను పిక్ చేసుకున్నాను. O is a ఆఫ్సెట్ అనుకొని ఇక్కడ మళ్ళీ నేను 9 ఇంచ్ అయితే 9 ఇంచ్ అనుకొని ఇక్కడ నుంచి 9 ఇంచ్ తీసుకున్నాను. O is a ఆఫ్సెట్ అనుకొని 10 ఫీట్ అయితే 10 ఫీట్ అనుకొని ఇక్కడ నుంచి 10 ఫీట్ తీసుకున్నాను. O is a ఆఫ్సెట్ అనుకొని ఇక్కడ నుంచి 9 ఇంచ్ అయితే 9 ఇంచ్ అనుకొని ఇక్కడ నుంచి 9 ఇంచ్ అలా ఇచ్చుకున్నాను. తర్వాత TR ట్రిమ్ అనుకొని TR ట్రిమ్ ఎంటర్ 2 టైమ్స్ ఎంటర్ చెప్పి ఇక్కడ పట్టుకొని ఇలా తీస్తాను, ఇక్కడ పట్టుకొని ఇలా తీస్తాను, ఇలా పట్టుకొని ఇలా తీస్తాను, ఇలా పట్టుకొని ఇలా తీస్తాను. ఓకేనండి. తర్వాత ఇక్కడ ఉన్న ఈ కాలమ్స్ యొక్క లొకేషన్ ని ఇలా డిలీట్ చేయడం జరిగింది. ఇలా మనకి ఇటువైపు 10 నుండి ఇటువైపు 12 ఉన్న ఒక రూమ్ ఏరియా. తర్వాత కమాండ్ ఇన్ L అనుకొని ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్ వరకు ఒక లైన్ డ్రా చేసుకొని O is a ఆఫ్సెట్ అనుకొని అండ్ డోర్ యొక్క సైజ్ నేను ఒక 3.2 ఫీట్ అయితే
3.2 ఫీట్ అనుకొని ఇక్కడ నుంచి 3.2 ఫీట్ ఇక్కడ వరకు డ్రా చేసాము. టిఆర్ ట్రిమ్ అనుకొని డబుల్ ఎంటర్ చెప్పి దీన్ని తీసివేయడం జరిగింది. తర్వాత కమాండ్ లైన్ అనుకొని కొంత గ్యాప్ తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకొని ఓఈజ్ ఆఫ్సెట్ అనుకుంటూ 3.2 ఫీట్ అనుకొని ఇక్కడ నుంచి 3.2 ఫీట్ అలా ఇచ్చుకొని మిడిల్ లో ఒక లైన్ అనుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మిడిల్ లైన్ డ్రా చేసి మళ్ళీ ఓఈజ్ ఆఫ్సెట్ అనుకొని ఇక్కడ 2 ఫీట్ 2 ఇంచ్ అనుకొని గ్లాస్ అనేది మూవ్ అవడానికి ఇటువైపు 2 ఇంచ్ ఇటువైపు 2 ఇంచ్ తర్వాత మిడిల్ లైన్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని చెప్పాలి. ఇలా మనం ఒక ప్లాన్ ని మనం తయారు చేయాలి. తర్వాత మీ కీబోర్డ్ లో ఉన్న Ctrl+2 ని ప్రెస్ చేయండి. Ctrl+2 కంట్రోల్ పట్టుకొని 2 అని ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు హోమ్ అని ఉంటాయి. హోమ్ లో బ్లాక్స్ అనుకోగానే ఇక్కడ బెడ్ అని ఉంటుంది. ఒక బెడ్ అయితే బెడ్ తీసుకొచ్చుకొని మీకు ఎక్కడ కావాలో అక్కడ ఆ లొకేషన్ లో ప్లేస్ చేయండి. తర్వాత క్లోజ్. హలో సార్ రాసుకుంటున్నా సార్. మేడం మీకు ఆ వీడియో పంపుతాను. సరే ఓకే మేడం, ఇది ప్లాన్ కంప్లీట్ చేయండి. హలో అదేగా సార్, రూము బెడ్ అంతేనా? అంతే. తర్వాత మనం ప్లాన్ కంప్లీట్ ప్లాన్